హల్లెలూయా. ఎలా ఉన్నారండి? దేవునికి స్తోత్రం. చేరువచ్చిన మీకందరికీ దేవుని నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరొక పాఠంలో మనం కలుసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? మేము అంటున్నారు కదా. అవును, దేవుని వాక్యాన్ని వినే మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదువువాడు వినువాడు ధన్యుడు అన్న మాటని మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి అంతకు మించి ఎవరు ధన్యులు అన్న మాటను వింటున్నాం కాబట్టి నిజంగా మనము ధన్యులంగా ఉండటానికి దేవుడు మనల్ని ఈ సమయంలో పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈనాటి ధ్యాన అంశము 14వ శీర్షికలోకి వచ్చామండి. 14వ శీర్షికలోకి వచ్చాం. ఈనాటి ధ్యానాంశము జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుకొనువారు ధన్యులు. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుకొనువారు ధన్యులు. ఇక్కడ నేను కొంచెం మీకు జీవవృక్ష ఫలాన్ని గురించి చెప్తాను. జీవవృక్ష ఫలాన్ని గురించి, దానికి హక్కు ఏ రీతిగా వచ్చిందో చెప్తాను. ఆ పట్టణంలోకి ఎలా ప్రవేశించాలో చెప్తాను. తమ వస్త్రములను ఉతుక్కోవాలి అన్నారు కదా, దాన్ని గురించి కూడా మీకు కొంచెం నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీ మధ్యకు రావటం జరిగింది. ప్రియులారా, మీ గృహాల్లోనికి నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని, మనము ధన్యులుగా ధన్యులుగా మార్చబడాలని దేవుని నామములో మీ అందరి నిమిత్తం నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నానండి. నా కోసం మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని ఆశిస్తున్నాను ప్రియులారా. జీవవృక్ష ఫలము, జీవవృక్షమునకు హక్కు కావాలి. జీవవృక్షము అన్న మాట ప్రియులారా, మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. జీవవృక్షము అన్న మాటని మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. దేవుడు ఏదెనులో ఒక తోట వేశాడు కదండి. ఏదెనులో ఒక తోట వేశాడు. ఆ తోటలో చూడటానికి రమ్యంగా, తినటానికి మంచివిగా ఉండే ప్రతి చెట్టును వేసి అందులో ఆదాము హవ్వలను ఉంచాడు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం. ఆ తోట మధ్యలో సెంట్రల్ పాయింట్లో ఒక 2 చెట్లు వేశాడండి దేవుడు. 2 చెట్లు వేశాడు. ఒకటి జీవవృక్ష ఫలం, రెండోది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. జీవవృక్ష ఫలము అంటే ఆ ఫలాన్ని తింటే నిరంతరం జీవిస్తాం. రెండోది అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే ఏది మంచి ఏది చెడు అన్న విషయాన్ని గ్రహిస్తాం. చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం జీవించటం దేవునికి ఇష్టం లేక ఆ వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు అని అనుకుంటూ ఉంటారు ప్రియులారా. అంటే మనం నిరంతరం జీవించకూడదు అన్నది దేవుని ఇష్టం, దేవుని చిత్తం కానే కాదు. దేవుడు తినొద్దు అని చెప్పింది జీవవృక్ష ఫలాన్ని కాదు. ఏం చెప్పాడంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. అయితే జీవవృక్ష ఫలాన్ని తినాలని, నిరంతరము జీవించాలని, అది తండ్రితోటి సహవాసం అసలు దేవుడు మనల్ని సృష్టించుకున్నదే తనతో సహవాసం చేయటానికి మనల్ని కలుగు చేసుకున్నాడు. దేవదూతలు ఎంతమంది ఉన్నా కూడా, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నా కూడా దేవునికి ఆనందం లేదు. తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనతో సహవాసం చేయాలని తన పోలికనిచ్చి తన రూపంలో తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. అంటే మనం నిరంతరం జీవించాలని. కానీ ఇక్కడ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు. జీవవృక్ష ఫలాన్ని కాదండి, జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు చెప్పనే లేదు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని
తినొద్దు, తింటే మీరు చేస్తారు అని ఆ మాట రాయబడింది అక్కడ ఆది కాండంలో. అయితే ఇక్కడ మరి ఆదాము హవ్వలు తిన్నారు కదండి, తిని కూడా మరి వాళ్ళు చనిపోలేదు కదా, అంటే దేవుడు అబద్ధం ఆడాడా అంటే కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే, దేవుని దృష్టిలో మరణము అన్నది తండ్రితో ఎడబాటు అది మరణం. అంటే ఈ దేహము ఈ మట్టి దేహం కాబట్టి ఈ దేహానికి మరణం ఉంది. మరణం రెండు రకాలు. ఒకటి భౌతిక మరణం, రెండవది ఆధ్యాత్మిక మరణం. ప్రియులారా, ఈ మనం ఆధ్యాత్మిక మరణం అంటే ఏమిటి అంటే తండ్రితోటి శాశ్వతమైన ఎడబాటు, తండ్రితోటి కలిసి జీవించలేని ఎడబాటు. కాబట్టి ఈ భౌతిక శరీరము ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ ఆదాము హవ్వలు కూడా చనిపోయారు తర్వాత. కానీ ఆత్మ ఉన్నదే, ఈ ఆత్మకి చావు లేదండి. గతంలో కూడా నేను జ్ఞాపకం చేస్తాను, ఏమని అంటే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆత్మకు దేవునికి ఎలాగూ చావు లేదు, ఆత్మకు కూడా చావు లేదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మనకి ఆత్మకు చావు లేదు. అయితే ఈ ఆత్మ 2 స్థలాల్లో ఉంటుందండి, 2 స్థలాలు. అయితే నరకంలో కానీ లేకపోతే పరలోక రాజ్యం, 2 వాటికి స్థలాలు ఉన్నాయండి. మధ్యలో ఇంకా ఎక్కడ వాటికి స్థానం లేదు. కాబట్టి ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ యొక్క వృక్ష ఫలాన్ని తింటే మీకు ఏది మంచి ఏది చెడు అన్న విషయం తెలుస్తుంది. కానీ మీరు తీసుకునే నిర్ణయం మీద మీ యొక్క అంతం, మీ యొక్క చివరి దశ లేదా ఆత్మకు మరణం అక్కడ కనబడుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. అంటే ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం మనం జీవించాలనేది దేవుని చిత్తమే. కానీ ఆత్మలో ఈ దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వృక్ష ఫలాన్ని తింటే దేవునికి దూరమై మరణిస్తామని ఆ వృక్ష ఫలాన్ని తినకుండా ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వల్ని వెళ్ళగొట్టినట్టుగా మనం ఆ భాగంలో చూస్తాం ప్రియులారా. అయితే ఈ సాతాను చేసే మోసం ఏమిటి అంటే, సాతాను ఏ రీతిగా మోసం చేశాడు అంటే జీవవృక్ష ఫలాన్ని తినమని చెప్పలేదండి. జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్నే చూపించాడు. ఆ చెట్టును చూపించి ఇది చూపుడుగా బాగుంది, రమ్యంగా ఉంది, దీన్ని తింటే మీరు దేవతలైపోతారు అని ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూపించాడు. అంటే జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం జీవించమని సాతాను చెప్పలేదు. ఎందుకంటే నిరంతరం జీవించటం సాతానికి ఇష్టం లేదండి, దేవునికి ఇష్టం. మనం నిరంతరం జీవించాలని, తనతో నివాసం ఉండాలని దేవునికి ఇష్టం. కానీ సాతాను ఏం చేశాడంటే ఆ మోసముతోటి, కుయుక్తితోటి ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూపించాడు. కాబట్టి హవ్వమ్మ ఆ యొక్క సాతాను యొక్క ప్రేరేపణకు లోనై మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తినటం జరిగింది. హవ్వంట ఆ పండు వైపు చూసింది. ఆ పండు చూపునకు రమ్యంగా, తినటానికి మంచిదిగా ఉందట, తినింది. గమనించండి, ఆ ఫలం ఒక్కటే చూపునకు రమ్యంగా, అందంగా లేదు. అక్కడ ఉన్నటువంటి ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో తోటలో ఉన్న అన్ని చెట్లు మంచిగా రమ్యంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఈవిడ ఎలాంటి దృష్టితో చూసింది అంటే దాన్ని ఆశించి అది తినాలి అన్నటువంటి ఆశతోటి సాతాను ప్రేరేపణకు లోనై సాతాను యొక్క మాటకు చెవియొక్కి ఆ పండును తినటం జరిగింది. సర్పం తినమంది, అందుకే తినేసింది. అయితే దేవుడు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటానికి వాళ్ళకు ముఖం చెల్లలేదు కదా, చెట్ల చాటును దాక్కున్నారు. వచ్చి చల్లపూట వచ్చి ఆదామా ఎక్కడున్నారు అంటే, మేము నువ్వు రావటం చూసి భయపడి
మేము చెట్ల చాటును దాక్కున్నామని. ఎందుకు? నాకెందుకు భయపడ్డారు? రోజు నా దగ్గరకు వస్తున్నారు కదా, ఎందుకు భయపడ్డారు అంటే, మీరు నేను తినవద్దన్న పండు తిన్నారా మీరు అని అడిగాడు దేవుడు. తినవద్దన్న దాని అంటే నేను చెయ్యొద్దన్న పని మీలో భయం ఎందుకు వచ్చింది అంటే, నేను వద్దన్న పని చేస్తారు కాబట్టే మీరు భయపడుతున్నారు. ఆ భయం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వారు ఆ తిన్న ఫలము యొక్క ఆ ప్రతిఫలం అన్నమాట అది. ఎందుకు అంటే ఏది మంచి ఏది చెడు అన్నది వారికి అప్పుడే అర్థమైపోయింది. దేవుడు వద్దన్న పండుని తిన్నప్పుడే వాళ్ళకి అర్థం, దేవుడు వద్దన్నది తిన్నాం, మేము తప్పు చేస్తాం అన్నది ఆ మంచి చెడ్డల తెలివి ఆ వృక్షఫలాన్ని తిన్నప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే అప్పటి నుండి కూడా వారి మనస్సాక్షి పనిచేయటం ఆరంభించింది. వారి మనస్సాక్షి పనిచేస్తూ ఉంది. ఏమని అంటే, మేము చేసేది తప్పు, మేము దేవునికి అయిష్టంగా ఉన్నాం, మేము దేవుడు వద్దన్న పని చేస్తాం అన్న విచక్షణ ఆ మనస్సాక్షి పనిచేయటం ఆరంభించింది. ఎప్పటి నుంచి అంటే, ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు. వాళ్ళు ఏదో గొప్పవాళ్ళం అయిపోతాం అనుకున్నారు, కానీ వాళ్ళు సాధించింది ఏంటి అంటే, దేవునికి అయిష్టంగా వాళ్ళు దేవునికి దూరం అయిపోవటానికి అవ్వటాన్ని వాళ్ళు సాధించారు ప్రియులారా. అయితే దేవుడు వచ్చి అన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, మీరు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారా అంటే, అవును అని హవ్వమ్మ తెచ్చిపెట్టింది, తిన్నాను అని ఆదాము గారు అవ్వమ్మేమో ఆ సర్పం నన్ను మోసగించింది కాబట్టి అట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం ఆరంభించినప్పుడు దేవుడు అన్నాడు, మరి నేను తినొద్దని చెప్పాను కదా, మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు అంటే సైతాను చెప్పింది. సైతాను తినమని చెప్పిందా? అయితే మరి నేను తినొద్దని చెప్పాను కదా, మీరు ఎవరి మాట విన్నారు? సైతాను మాటే విన్నారు, సైతాను మాట. అయితే ఎవరి మాట వింటామో వారికి మనం లోబడినట్టు కదా. ఎవరి మాట అయితే మనం విన్నాం, వాళ్ళు చెప్పింది మనం చేసాము అంటే అర్థం ఏంటి? వారికి మనము లోబడినట్టు కదా. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరి మాట విన్నారు, ఎవరికి లోబడ్డారు అంటే సాతానుకు లోబడ్డారు. అంటే దేవునికి లోబడలేదు. కాబట్టి వారు దేవునికి లోబడకుండా సాతానుకి లోబడటం జరిగింది. దేవుడు చేసిన సృష్టి అంతటి మీద దేవుడు ఆదాము హవ్వలకు అధికారం ఇచ్చాడు. అప్పటి వరకు కూడా ఈ సృష్టి అంతా కూడా ఆదాము హవ్వలకు అప్పగించాడు. మీరు దీన్నంతటిని ఏలండి అని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ అధికారాన్ని అంతటిని కూడా నెత్తిన పెట్టుకున్న ఆదాము ఏం చేశాడు అంటే, ఇప్పుడు సాతానికి లోబడి, ఎవరి మాట వింటే వారికి లోబడినట్టు అని చెప్పారు. ఇప్పుడు దేవుని మాట వింటే దేవునికి లోబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు కాబట్టి సాతానికి దాసులైపోయారు. ఇప్పుడు ఈ సృష్టి మీద అధికారిగా ఉన్నటువంటి ఆదాము అంతా కలిపి సాతాను అధికారంలోకి వచ్చేస్తుందండి. సాతాను అప్పటి నుండి కూడా సాతాను లోకాధికారి అన్న మాట వ్రాయబడుతూ ఉంది. చాలాసార్లు ఉన్నది బైబిల్లో లోకాధికారి. ఈ అధికారము, ఈ లోకం మీద అధికారము దేవుడు మానవునికి ఇస్తే, మానవుడు సాతానుకు సరెండర్ అయిపోయి ఈ యొక్క అధికారాన్ని అంతటిని తన మీద ఉంచబడినటువంటి అధికారం అంతా కూడా సాతానికి అప్పగించబడింది. అందుకనే లూకా సువార్తలో యేసు ప్రభువారిని శోధించటానికి వచ్చినటువంటి సాతాను అంటాడు, నువ్వు నాకు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను, తర్వాత ఈ శిఖరం మీద నుంచి దూకు, తర్వాత ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు నాకు ఒక నమస్కారం చెయ్యి అని ప్రలోభ పెట్టినప్పుడు ఆ సాతాను అన్న మాట, అక్కడ వాడిన పదం ఏంటి అంటే, ఇదంతా కూడా నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారయ్యా నీకు? సాతానికి ఎవరు అప్పగించారు? నేను ఆదాముకు కదా అప్పగించింది, నీకెవరు అప్పగించారు అంటే అప్పుడు సాతాను చెప్తున్నాడు, నాకు ఆదాము అప్పగించాడు. నువ్వు ఆదాముకు అప్పగించినటువంటి లోకం ఇదంతా కూడా నాకు ఆదాము నాకు అప్పగించుకున్నాడు. అతనికి ఉన్నటువంటి అధికారం అంతా అప్పటి నుండి కూడా సాతాను లోకాధికారి అని పిలువబడ్డాడు. అయితే
యేసు ప్రభువారిని శోధించటానికి వచ్చినటువంటి సాతాను ఏమంటాడు అంటే, నువ్వు నాకొక నమస్కారం చేసినట్లయితే, నేను చెప్పిన మాట విని నాకొక నమస్కారం చేసినట్లయితే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు తిరిగిచ్చే. అసలు యాక్చువల్గా మీదే ఇది, మీరు సృష్టికర్త, మీరు చేశారు. అయితే నాకు ఆదాము అప్పగించాడు, ఇది నా స్వాధీనంలో ఉంది. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటిని మరలా మీకు తిరిగి ఇవ్వాలి అంటే మీరు అందుకోసమే కదా ఈ లోకానికి వచ్చింది. దేవాది దేవుడు అయిన నీవు నీ యొక్క మహిమను విడిచిపెట్టి ఈ యొక్క మరణం మీద తాళపు చెవులు కలిగి ఉన్న నా దగ్గర నుంచి తాళపు చెవులు తీసుకోవటానికే కదా మీరు ఈ లోకానికి వచ్చింది. నేను మరలా మీకు తిరిగి ఇచ్చేస్తాను, మీరు నాకు ఒక నమస్కారం చేయండి అని యేసు ప్రభువారిని శోధిస్తాడండి. అయితే దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు అంటాడు, పాత ఆదాము నువ్వు చెప్పిన మాటకు కేవలము లోబడబట్టే కదా నువ్వు అతని మీద అధికారి అయిపోయావు. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు చెప్పిన మాటకు నేను లోబడినట్లయితే ఇప్పుడు నేను కూడా నీకు దాసుని అయిపోయినట్టే. నేను ఈ లోకాన్ని అంతటిని విమోచించటానికి నేను యోగ్యుని కాదు. ఎందుకంటే నేను కూడా నీకు దాసుని అయిపోతే ఇంకా విడిపించేది ఎవరుంటారు? కాబట్టి అవసరం లేదు. నేను ఆ రీతిగా నీ దగ్గర నుంచి అది తీసుకోవాల్సిన అవసరం, తాళపు చెవులు నేను లీగల్గా తీసుకుంటాను. పాప పరిక్రయ ధనాన్ని నేను చెల్లించి మరణానికున్నటువంటి ఆ యొక్క ముళ్ళును విరిచి ఆ యొక్క పాప పరిహార పత్రాల్ని నేను లీగల్గా తిరిగి తెచ్చుకుంటాను. అంతేగాని ఏదో నీకు ఒక నమస్కారం పెట్టేసి ఆ తాళాలని దగ్గరకు తీసేసుకుని నేను నా పిల్లల్ని విడిపించటానికి కాదు నేను ఈ లోకానికి వచ్చింది. నేను నీ మాటకు లోబడి నీకు నమస్కారం చేసినట్లయితే నువ్వు కూడా నా మీద అధికారం అవుతావు. అప్పుడు నేను వీరిని విమోచించటానికి నేను హక్కు కోల్పోతాను. కాబట్టి మొదటి ఆదాము సాతానుకి ఆ యొక్క అధికారాన్ని అప్పగిస్తే యేసుప్రభువారి కడపటి ఆదాము అని పేరు కూడా ఉన్నదండి. కాబట్టి కడపటి ఆదామైనటువంటి యేసుప్రభువారు ఆ యొక్క పాప క్రయధనాన్ని ఆయన తన అమూల్యమైన రక్తము ద్వారా చిందించి ఆయన విమోచన మనకు అనుగ్రహించి ఆ యొక్క పత్రాల్ని అప్పగింపబడినటువంటి, నాకు అప్పగింపబడి ఉన్నదన్నాడు కదా సాతాను. ఆదాము అప్పగించినటువంటి ఆ యొక్క పత్రాల్ని లీగల్గా తిరిగి తెచ్చాడండి దేవుడు. కాబట్టి ప్రియులారా, సాతాను వద్ద ఉన్న మరణ ద్వారపు తాళపు చెవిని తిరిగి తెచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు సాతానుకి ఎంత మాత్రం కూడా అప్పగించుకోవటానికి ఒప్పుకోలేదు. కానీ ఆ యొక్క పత్రాల్ని, అంటే మన మీద ఉన్నటువంటి ఆ శాప పత్రాన్ని ఆ సిలువలో మూల్యం చెల్లించి విడుదల తెచ్చి ఇవిగో తాళాలు అని చూపించి దేవుడు, ఇక మీరు గుమ్మముల గుండా పరదైసులో ప్రవేశించండి. పరదైసులోంచి వెళ్ళగొట్టబడ్డారు కదా ఏదెనులో నుంచి, అంటే దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు, ఏదెనులోంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఆ జీవవృక్ష ఫలాన్ని ఆయన తినకూడదు అని ఎందుకు చెప్పాడు అంటే, వారు ఆ పాపములో ఉండి పాప పరిక్రయ ధనము చెల్లించని స్థితిలో వారు పాపములో ఉండి ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తింటే వారు నిరంతరం నరకంలో జీవించాల్సి వస్తుందని ఆయన దానిలో నుంచి ఏదైనా తోటలో నుంచి వారిని బయటికి వెళ్ళగొట్టాడండి. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆ పత్రాల్ని నేను తెచ్చాను కాబట్టి, ఆ మూల్యాన్ని నేను చెల్లించాను కాబట్టి ఇక మీరు యథేచ్ఛగా వెళ్ళండి. మీరు గుమ్మముల ద్వారా, అంటే మీరు రాజ టీవీతోటి పరదైసులో ప్రవేశించవచ్చు. జీవవృక్ష ఫలం అక్కడ ఉన్నది. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, జయించు వానికి జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఈ భుజించటానికి మనం గుమ్మముల దొండ రాయాల్టీకి వెళ్ళొచ్చండి పరదైసులోకి. ఎందుకు అంటే ఇక మనకి గుమ్మముల గుండా వెళ్ళాలి. ఏ గుమ్మం అంటే అది, ఏ గుమ్మము అంటే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు యేసు ప్రభువారు. ఆయనే కదా తాళాలు తెచ్చింది.
మరణ ద్వారపు తాళాలు ఆయన తెచ్చాడు కదా, ఆయన తెచ్చి ఆ బాటలో వెళ్ళి నా మార్గము గుండా నన్ను చూస్తున్న అడుగు జాడల్లో మీరు వచ్చినట్లయితే పరదైస్సులో ప్రవేశిస్తారు. ఆ పరదైస్సులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తింటారు. ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తారు. ఇక్కడ జీవితము అన్నది రెండు విషయాలకు సంబంధించిందని చెప్పాను నేను. ఈ దేహం మరణిస్తుంది, ఇది భౌతికమైన మరణం, ఇది అందరికీ ఉంటుంది. కానీ ఆత్మకు మరణం ఏమిటి అంటే తీర్పు జరిగిన తర్వాత ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళుతుంది, లేకపోతే నరకంలోకి వెళుతుంది అని చెప్పాను నేను. దేవుని దగ్గరికి వెళితే దేవునితో సహవాసం, ఆ సహవాసము చేయటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సహవాసం కోల్పోయి ఏదైనాలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. మరలా తిరిగి దేవుని సహవాసంలోనికి రావాలి అంటే మనం ఆ దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ అను వస్త్రాన్ని ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. ఈ రక్షణ వస్త్రాన్ని యేసు ప్రభువారు మనకి ఇచ్చారండి. ఆయన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు మనకి. ఆయన తన రక్తాన్ని చిందించటం ద్వారా మనకి రక్షణను తెచ్చిపెట్టాడండి. అసలు దేవునితో సహవాసం చేయాలి అంటే దేవుని ముందుకు రావటానికి వారికి ఏమి అడ్డం వచ్చింది? దేవుని సన్నిధికి ఎందుకు ఆదాము హవ్వల వెళ్ళలేకపోయారు అంటే వారు అన్నారు ఆదికాండంలో ఆ మాట, మేము దిగంబరులముగా ఉన్నాము కాబట్టి నీ సన్నిధికి రాలేకపోతున్నాం. ప్రియులారా, మనము దిగంబరులుగా ఉన్నాం అంటే ఆ దేవుడిచ్చినటువంటి ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయాం కాబట్టి దిగంబరులం అయిపోయామండి. అప్పటి నుండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. అయితే దేవుడిచ్చే రక్షణ వస్త్రాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆ కోల్పోయిన వస్త్రాన్ని ఇవ్వటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రక్షణ అను వస్త్రాన్ని మనకు ధరింపజేస్తున్నారు. ప్రియులారా, ఆ పెండ్లి వస్త్రము లేకుండా మనం ఆ దేవుని సన్నిధికి వెళ్ళలేము. అపవిత్రముగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళలేము. యెషయా గ్రంథం 66:17 ఉంటుంది. అపవిత్రముగా ఉండి తోటలోనికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మనం వెళ్ళలేము. ఎందుకు అంటే అక్కడ కెరూబుల్ని అడ్డం పెట్టాడు. జీవవృక్ష ఫలానికి వెళ్ళకుండా, అది మనం కోసుకుని తినకుండా అక్కడ కెరూబులు ఉన్నారండి. కెరూబులు ఉన్నారు. వారు అంతేకాకుండా ఆ వృక్ష ఫలాన్ని తినటానికి ఖడ్గజ్వాలల్ని మనం వెళ్ళటానికి అడ్డముగా ఖడ్గజ్వాలలు ఉన్నాయండి. అక్కడ మనం వెళ్ళలేం. ఎందుకు అంటే ఖడ్గజ్వాలలు ఉన్నాయి, కోసిపారేస్తాయి. ప్రియులారా, కాబట్టి మనం ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే మాత్రం, ఆ రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుంటే గుమ్మముల గుండా యథేచ్ఛగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామండి. రక్షణ అనేది ఉచితమేనండి ప్రియులారా. దేవుడు ఉచితము అంటే అదేదో చీపు కాదు. తన అమూల్యమైనటువంటి చాలా వెల చెల్లించాడు. దేవాది దేవుడే రక్తమాంసములు ధరించి ఈ లోకానికి వచ్చి తన రక్తమాంసాల్ని మన కోసం అర్పించి మరణము అన్న మన మీద ఉన్నటువంటి ఆ ముళ్ళును విరిచివేసి తన విలువను, దాన్ని రక్షణకు చాలా విలువ ఉన్నదండి. మనకైతే ఫ్రీగా ఇస్తున్నాడు, కానీ దానికోసం దేవుడు చాలా వెల చెల్లించాడండి ప్రియులారా. కాబట్టి ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి. తమ వస్త్రములను మనం పై శీర్షికలో చూసాము, తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. వస్త్రము అంటే ప్రియులారా ఆధ్యాత్మిక పరిభాషలో నడత లేదా మన ప్రవర్తన అన్న మాటలు చూస్తామండి. వస్త్రం అంటే బ్రతుకు, నడవడి, ప్రవర్తన. పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళాలి అంటే ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదండి. ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు. మన బ్రతుకు, మన నడవడి, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న మాటని శీర్షికలో చూసాం. తమ వస్త్రములను ఉతుక్కుని, తమ వస్త్రం అంటే బ్రతుకు, మన నడవడిని మనము చక్కగా చేసుకోవాలి. ఈ వస్త్రాన్ని దొంగిలించటానికి అపవాది చాలా కుయుక్తులతోటి మన దగ్గరకు వస్తూ ఉంటాడండి. ఈ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే దిగజారిపోతామో సాతాను చేతుల్లో చిక్కిపోతాం.
సాతాను చేతుల్లో చిక్కుతాం ప్రియులారా. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, దొంగల చేత కొట్టబడినటువంటి యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నటువంటి ఆ బాటసారిని వస్త్రాన్ని దోచుకున్నారండి దొంగలు. ఈ దొంగ ఎవడో కాదు, సాతాను మన రక్షణ వస్త్రాన్ని, అంటే మన బ్రతుకును, మన నడవడిని, మన ప్రవర్తనను తప్పుదారి పట్టించడం ద్వారా ఆ వస్త్రాన్ని కోల్పోతాం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తమ దిశమూల మీద వస్త్రాన్ని కప్పుకోవటానికి నా దగ్గర శుద్ధమైన వస్త్రాలు కొనుక్కోండి అని దేవుడు సంఘంతో చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా తండ్రి సహవాసానికి మనం ఎప్పుడైతే తిరిగి వస్తామో, తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు రాగానే మొట్టమొదటిగా తండ్రి చేసిన పని ఏంటి అంటే అతనికి ప్రశస్త వస్త్రాన్ని ఎందుకు అంటే ఆ వస్త్రం లేకుండా, పరిశుద్ధ వస్త్రం లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా, ఆ ప్రశస్త వస్త్రం లేకుండా తండ్రి సన్నిధిలోకి రాలేమండి, ఆ ఇంటిలోకి రాలేం. అందుకని ఆ తప్పిపోయిన కుమారుడికి తిరిగి రాగానే తండ్రి ఏం చేస్తాడంటే ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ప్రియులారా, ఇప్పుడైనా ఈ సమయంలో అయినా మనము, ప్రభువా నా వస్త్రాన్ని నేను కోల్పోయాను, నిన్ను చేరగల సాహసం నాకు లేదయ్యా, ఎందుకంటే దిగంబరంగా నీ సన్నిధికి రాలేను కాబట్టి నేను భయపడి దాక్కుంటున్నాను అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో ఆయన రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరింపచేసినప్పుడు మనము గుమ్మముల గుండా రాజటీవుతోటి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరము దేవునితో జీవిస్తామండి ప్రియులారా. ఆ జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరము దేవునితో జీవించాలని దేవుడు మన కోసం తన 2 చేతులు చాపి ప్రియులారా మన వెంటబడుతున్నాడండి. ప్రయాసపడి భారం మోస్తున్నారు, నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి, మీకు భయపడొద్దు, మీరు భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వాటి చాటును వీటి చాటును దాక్కుంటున్నారు? మీరు ఎందుకు మీ ప్రవర్తన మీరు సరి చేసుకోండి, నేను మీకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తాను, అప్పుడు మీరు జీవవృక్ష ఫలాన్ని మీరు భుజిస్తారు, కాబట్టి తండ్రితో సహవాసం మీకు ఉంటుంది అని 2 చేతులు చాపి ప్రియులారా మనల్ని పిలుస్తూ ఉన్నాడండి. నువ్వు చూడకపోయినా నిన్ను చూస్తున్నాడు, నువ్వు పిలవకపోయినా నిన్ను పిలుస్తున్నాడు, నీ వెంట ఉన్నాడండి. నువ్వు ఒక్కసారి నీవు జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగినట్లయితే నీ వెనక్కి నిలబడ్డాడండి ఆయన. నీ హృదయపు ద్వారాన్ని తెరిచినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నేను పరిశుద్ధముగా చేసి నిన్ను పరిశుద్ధపరిచి రక్షణ వస్త్రాన్ని కప్పి నిన్ను తండ్రి సన్నిధికి నిన్ను తీసుకెళ్తాడు. ఆ విషయాలన్నీ కూడా దేవుడు మనకి ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచాడండి. ఆయన చేతులు చాపబడి ఉన్నాయండి, ఆయన బాహువులు, ఆయన చీలలతో కొట్టబడిన ఆయన బాహువులు ఇంకా నీ ముందున్నవి. అవి ఎప్పుడు ఉంటాయని అనుకోబాకండి, కాలం ముగించబడబోతూ ఉంది ప్రియులారా. నేను చాలా వేదనగా ఈ అంశాన్ని రాయటం జరిగింది, నేను కన్నీటితో రాశానండి ఈ అంశాన్ని మాత్రం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన గాయపడిన చేతుల్లోకి రావాలని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, అయ్యా అయ్యా అని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా అయ్యా అని పిలిచినప్పుడు మనం ఆయన బాహుల్లోనికి రాకపోయినట్లయితే రేపొద్దున నరకంలో పడి అయ్యో అయ్యో అని ఏడవాల్సిన అవసరం వస్తుందండి. కాబట్టి ముందుగానే దేవుడు ఈ దినం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడతావా? ఆయన ప్రేమను నువ్వు కాలదనినట్లయితే, ఆయన ప్రేమను తిరస్కరించినట్లయితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీ పాపానికి మూల్యం ఆయన చెల్లించాడు. నీకు అతిక్రమాలకి దేవుడు నీకు ముందు సిద్ధపరిచి నీ ముందు ఉంచిన రక్షణను నువ్వు అందుకోకపోతే నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమను కాదనుకోకు, ఆయన ప్రేమ నిన్ను ఇంకను వెంటాడుతూ ఉంది ప్రియులారా. నేను ముగిస్తున్నాను, దీన్ని కొనసాగించాల్సింది మీరే. ఎందుకు అంటే ఆయన ప్రేమను తెలుసుకోండి. ఆయన ప్రేమ పొడుగు లోతు వెడల్పు ఎత్తు గ్రహించలేనిదండి. కాబట్టి ఆయన ప్రేమగల బాహువుల్లో కొద్దాం. ఆ రీతిగా ఆయన ప్రేమగల బాహువుల్లో ఒదిగిపోయి ఆయనతో నిరంతరము జీవించటానికి ధైర్యముగా వస్త్రములు ఉతుక్కొని ఆయన రక్షణ వస్త్రాన్ని కప్పుకొని ధైర్యంగా గుమ్మముల గుండా వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరము దేవునితో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆ రీతిగా మీరు ధన్యులుగా మార్చబడాలని మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రియులారా.
అందరికీ వందనాలండి. మరలా తిరిగి వచ్చే పాఠంలో కలుసుకుందాం. అందరికీ వందనాలు. మరలా ఈ యొక్క పాఠాన్ని మీరు మేలు పొందినట్లయితే అనేకులకు షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దేవుని చేత దీవించబడి ధన్యులుగా మార్చబడాలని మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువా, నీ ప్రేమగల బాహువులు మా ముందు ఏ రీతిగా ఉంచారో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీకు నాయన మేము దూరముగా తొలగిపోయినప్పుడు నా ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చి నా తండ్రి నాయన మా పాపముల నిమిత్తం మీరు క్రయధరాన్ని చెల్లించి నా తండ్రి నాయన జీవవృక్ష ఫలాన్ని తినటానికి నాయన మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు నీకు వందనాలు. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నరకంలోనికి వెళ్ళి నిరంతరం మేము జీవించకూడదని, తండ్రితో సహవాసము కలిగి నిరంతరము జీవించాలన్న నాయన మీ యొక్క సంకల్పమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వింటున్న ప్రతి బిడ్డ నాయన జీవవృక్ష ఫలాన్ని భుజించి నీతో నిత్యము నాయన నీ రాజ్యంలో ఉండటానికి సహాయం చేయమని నిండారులుగా దీవించి వింటున్న ప్రతి బిడ్డను ధన్యులుగా తీర్చుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.